ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యము ఇదియే. సామెతలు 17వ అధ్యాయము 11వ వాక్యము. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును, అట్టి వాని వెంట క్రూర దూత పంపబడను. దేవునికి ప్రియమైన వారా, తిరుగుబాటు ఆశీర్వాదానికి కాదు, నాశనానికి దారి. ఈ వాక్యం చాలా గంభీరమైన హెచ్చరిక. తిరుగుబాటు అంటే కేవలం ఎవరి మాట వినకపోవడం కాదు, అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా హృదయాన్ని నిలబెట్టుకోవడం. మనిషి తిరుగుబాటులో నడిస్తే అతడు శాంతిని కోల్పోతాడు, కీడుకు కోరుతున్నట్లే. ఎందుకంటే తిరుగుబాటు చివరికి గందరగోళం, శిక్ష, బాధ, పతనానికి దారి తీస్తుంది. దేవుడు విధేయతను ప్రేమిస్తారు. తిరుగుబాటు మాత్రము మనిషి దేవుని రక్షణ వలయం బయటకు తీసుకువెళ్తుంది. గర్వం తిరుగుబాటుకు దారి తీస్తుంది. లూసిఫర్ దేవుని సన్నిధిలో ఉన్నవాడు, కానీ గర్వం వచ్చి దేవుని సన్నిధానాన్ని కోల్పోయాడు. ఆ తిరుగుబాటు అతడికి పతనానికి నెట్టింది. గర్వం పెరిగితే తిరుగుబాటు మొదలవుతుంది. తిరుగుబాటు పెరిగితే పతనం తప్పదు. కోరాహు దేవుడు నియమించిన అధికారానికి ఎదిరించాడు. కోరాహు మోషే మరియు అహరోనులకు ఎదురు నిలిచాడు. ఇది మనుషులకు వ్యతిరేకంగా కాదు, దేవుని ఏర్పాటు చేసిన క్రమానికి వ్యతిరేకంగా తిరుగుబాటు. భూమి తన నోరు తెరిచి వారిని వారి ఇంట్లతో కూడా అందరినీ మృంగివేసెను. దేవుడు పెట్టిన క్రమాన్ని అవమానించినప్పుడు ఫలితం చాలా తీవ్రమై ఉంటుంది. సౌలు విధేయతను చిన్న విషయంగా తీసుకున్నాడు. సౌలు దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించలేదు. అతడు తన ఆలోచనను దేవుని ఆజ్ఞ కంటే పైగా పెట్టెను. ఎదిరించుట సూచక క్రియ పాపముతో సమానము. తిరుగుబాటు విగ్రహారాధన దోషముతో సమానము. దేవుని మాటకు సగం విధేయత కూడా అవిధేయతే. అబ్షలోము తిరుగుబాటు కుటుంబాన్ని, రాజ్యాన్ని విరిచింది. అబ్షలోము తన తండ్రి దావీదుకి ఎదురులేచెను. అతని తిరుగుబాటు అతనికి గౌరవాన్ని కాదు, మరణాన్ని తెచ్చింది. తిరుగుబాటు తాత్కాలికంగా గొప్పగా కనిపించిన దాని ముగింపు చాలా ప్రమాదకరం. యోనా మొదట తిరిగి పోయిన తరువాత లోబడినవాడు. యోనా దేవుని ఆజ్ఞ నుండి పారిపోయెను. అది కూడా ఒక విధమైన తిరుగుబాటే, కానీ దేవుడు అతనిని శిక్షలోనే వదిలిపెట్టలేదు, మారడానికి అవకాశం ఇచ్చాడు. యోనా చేప కడుపులో నుండి తన దేవుడవైన యెహోవాకు ప్రార్థన చేసి చెప్పెను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. తిరుగుబాటు చేసిన వాడు పశ్చాత్తాపం తిరిగి వస్తే దేవుడు క్షమించగలడు. చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. లూసిఫర్, కోరాహు, సౌలు, అబ్షలోము వంటి తిరుగుబాటు మార్గం నుండి మనల్ని దూరంగా ఉంచే దేవుడు. యోనా లాగా తప్పిపోయిన తిరిగి తాపం పడితే ఆశీర్వదించే దేవుడు. వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.